ఈరోజు నేను ఆర్డర్ ఫ్లో గురించైతే మాట్లాడబోతున్నాను. ఆర్డర్ ఫ్లో అంటే ఏంటి? అసలు మార్కెట్స్‌లో మనం ఆర్డర్ ఫ్లో ఎలా చూడాలి? అనే దాని గురించైతే క్లియర్‌గా అయితే మాట్లాడదాం. సో, గైస్ ఎవరైనా సరే ఫస్ట్ టైమ్ చూసినట్టయితుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక 200 లైక్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఖచ్చితంగా లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. అక్కడి నుంచి జాయిన్ అయిపోవచ్చు. సో, లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. యాక్చువల్‌గా ఆర్డర్ ఫ్లో అనేది మార్కెట్స్‌లో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అసలు ఆర్డర్ ఫ్లో అంటే ఏంటి? అసలు ఆర్డర్ ఫ్లోని మనం మార్కెట్స్‌లో ఎలా రీచ్ చేయాలి? అలాగే దాని తర్వాత మన ట్రేడ్స్ ఎలా ఆర్డర్ ఫ్లో నుంచి తీసుకోవాలనేది క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, గైస్ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో, గైస్ యాక్చువల్‌గా ఆర్డర్ ఫ్లోని మనం మార్కెట్స్‌లో ఎలా చూడొచ్చంటే ఎక్స్‌టర్నల్ పాయింట్స్ ద్వారా అయితే చూడొచ్చనమాట. సో, ఆర్డర్ ఫ్లో అంటే ఏమీ లేదు. మార్కెట్ డైరెక్షన్ ఎలా ఉంది అనే దాన్ని కనుక్కోవడానికి బయర్స్ అండ్ సెల్లర్స్ ఎక్కడున్నారు అనే దాని గురించే ఆర్డర్ ఫ్లో అని అయితే పిలుస్తారనమాట. సో, ఆర్డర్ ఫ్లో అనేది ఒక ఎగ్జాక్ట్ మార్కెట్ డైరెక్షన్ అయితే మనకు చూపిస్తది. సో, బ్యాంక్స్ అలాగే ఇంకా పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూషన్స్ ఎలా మార్కెట్స్‌ని ఎలా మూవ్ చేస్తున్నాయి అనే దాని గురించైతే ఆర్డర్ ఫ్లో అయితే మనకి ఎగ్జాక్ట్ పాయింట్స్ అయితే చెప్తుందనమాట. సో, ఆర్డర్ ఫ్లో అనేది ఒక ఎక్స్‌టర్నల్ స్వింగ్ పాయింట్స్ నుంచి అయితే ఫార్మ్ అవుతుంది. సో, ఇంటర్నల్ స్వింగ్ పాయింట్స్ నుంచి అయితే మార్కెట్ ఒక పుల్ బ్యాక్ ఇస్తుంది. కానీ మార్కెట్ ఎక్కడే గాని ఎక్స్‌టర్నల్‌గా ఆర్డర్ ఫ్లో అనేది మనకి ఎక్కువగా కనిపించకపోవచ్చు మేబీ. సో, గైస్ వీడియోనైతే ఇంకా ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తాననమాట. సో, కన్‌ఫ్యూజ్ పడకండి. స్లోగా చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా కూడా చెప్తాను. సో, గైస్ యాక్చువల్‌గా మీరు ఒకవేళ ఈ ట్రేడ్‌ని చూస్తున్నట్టు ఇది చార్ట్ ఏదైతే చూస్తున్నారో ఇదంతా ఓన్లీ ప్రీ ప్లాన్డ్ అనమాట. సో, బ్యాంక్స్ అలాగే పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూషన్స్ ఏం చేస్తున్నాయంటే ఈ చార్ట్‌ని ఆల్రెడీ ఫ్రేమ్ చేసి పెట్టున్నవే. అంటే ప్లాన్ చేసి ఉంచినవే. సో, వాళ్ళకి తెలుసు ఎక్కడ మార్కెట్‌ని మూవ్ చేయాలో, ఎక్కడ వాళ్ళు పుల్ బ్యాక్ అవ్వాలో, ఎక్కడ రివర్సల్ ఉన్నాయో, అలాగే వాళ్ళ స్టాప్ లాసెస్ ఎలా పెట్టింటారో అనేది ప్రతి ఒక్కటి మార్కెట్‌కి అయితే తెలుసనమాట. సో, అవన్నీ చూసే వాళ్ళైతే ఒక ప్రీ ప్లాన్డ్ అల్గోరిథంని అయితే ట్రై చేస్తూ ఉంటారు. సో, ఆర్డర్ ఫ్లో ద్వారా మనకైతే ఎక్స్‌టర్నల్ సింక్ పాయింట్స్ నుంచి అయితే మనం మార్కెట్ ఎలా వెళ్తుందో క్లియర్‌గా అయితే కనుక్కోవచ్చు. సో, యాక్చువల్‌గా మీరు 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌లో అయితే చెక్ చేయండి. ఆర్డర్ ఫ్లో అప్పుడే మనకి బేరిష్ ఆర్ బుల్లిష్ అయితే తెలుస్తుందన్నమాట. సో, ప్రెజెంట్‌గా మనం చూస్తున్న దాని ప్రకారం అయితే మార్కెట్ అయితే బుల్లిష్‌గా అయితే కనిపిస్తుంది. సో, బుల్లిష్‌గా ఎలా ఉందంటే ట్రెండ్ అప్‌గా ఉన్నప్పుడైతే మార్కెట్ అయితే బుల్లిష్‌గా అయితే కనిపిస్తుంది. సో, ఆర్డర్ ఫ్లోలో మన 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌లోకి వచ్చిన తర్వాత ఒక స్వింగ్ పాయింట్స్‌ని అయితే మీరు చేసుకోవాలన్నమాట. సో, అది ఎలా చేసుకోవాలో మీకు క్లియర్‌గా అయితే చూపిస్తాను. సో, ఇక్కడ ఒక స్వింగ్ పాయింట్. సో, హైయర్ హైస్ ఫార్మ్ చేస్తుంటూ మార్కెట్ వెళ్తుంది కాబట్టి సో, మార్కెట్ అనేది బుల్లిష్ ట్రెండ్‌లో అయితే కనిపిస్తుంది. సో, వన్స్ బుల్లిష్ ట్రెండ్ నుంచి మార్కెట్ ఇంటర్నల్ స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అవుతుంది. సో, వన్స్ ఇంటర్నల్ స్ట్రక్చర్ పుల్ బ్యాక్ అయిన తర్వాత మార్కెట్ అనేది డైరెక్షన్ అయితే చేంజ్ చేస్తుందన్నమాట. అది ఎలానో మీకు ఇప్పుడు క్లియర్‌గా అయితే చూపిస్తాను. యాక్చువల్‌గా మార్కెట్ అనేది మనకు తెలుసు ఇప్పుడు బుల్లిష్‌లో అయితే ఉంది. సో, బట్ ఎగ్జాక్ట్ ఒక పాయింట్ ఆఫ్ సిట్యుయేషన్ వచ్చిన తర్వాత మార్కెట్ ఒక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయితే ఫార్మ్ చేస్తుందన్నమాట. సో, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ మార్కెట్ ఫార్మ్ చేసిందంటే దాని అర్థం మార్కెట్ అనేది పుల్ బ్యాక్ అయిందని అర్థం. సో, ఎక్స్‌టర్నల్‌గా మనం బుల్లిష్ ఉన్నప్పటికీ ఇంటర్నల్‌గా మనం బేరిష్‌కి షిఫ్ట్ అయ్యామన్నమాట. సో, మీకు క్లియర్ కట్‌గా ఎలా అర్థమవుతుందంటే వన్స్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది ఫార్మ్ అయిన తర్వాత మార్కెట్‌లో ఒక హెవీ డ్రాప్ కనిపిస్తది. సో, దాన్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు. అదేంటంటే కాంట్రాక్షన్ అని కూడా పిలుస్తారు. సో, అలాగే ఎక్స్‌పాన్షన్ కూడా పిలుస్తారు. అది ఒక పుల్ బ్యాక్ అంటే ఎక్స్‌టర్నల్ స్ట్రక్చర్ ఒకవేళ ఇంకా బుల్లిష్ కంటిన్యూయేషన్ అయితే దాన్ని ఎక్స్‌పాన్షన్ అని కూడా పిలుస్తారన్నమాట. సో, ఈ డయాగ్రామ్స్ అనేవి ఒకసారి క్లియర్‌గా చేస్తాను. యాక్చువల్‌గా ఇప్పుడు మార్కెట్‌లో మనం ఎక్స్‌టర్నల్‌గా అయితే ఉన్నాం. సో, ఎక్స్‌టర్నల్ అయితే బుల్లిష్‌లో ఉన్నాం. ఇంటర్నల్‌గా అయితే మనం బేరిష్‌లో అయితే ఉన్నాం. సో, ఇంటర్నల్‌గా మనం బేరిష్ ఎలా చెప్పుకోవచ్చు అంటే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. మార్కెట్‌లో ఎప్పుడు బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది ఉంటుందో అప్పుడు మనకైతే మార్కెట్‌లో ఇంటర్నల్ స్ట్రక్చర్ పుల్ బ్యాక్ అయిందని అర్థం. సో, మనకి ఎందుకు పుల్ బ్యాక్ అవుతుందంటే ఈ లిక్విడిటీ ఏదైతే ఉందో ఇదంతా గ్రాబింగ్ అన్నమాట. సో, వాళ్ళు అప్పుకెళ్ళడానికి, పైకెళ్ళడానికి ఒక ప్లాన్ అయితే వేశారు. బట్ అది మనం చాలామంది ఏం చేస్తుంటారు మార్కెట్ ఇంకా పైకే వెళ్తుంది. ఎక్స్‌టర్నల్‌గా పైకే వెళ్తుంది అనుకుంటారు. కానీ మార్కెట్ అనేది లిక్విడిటీని అయితే గ్రాబ్ చేసుకోవాలి. సో, లిక్విడిటీ అనేది గ్రాబ్ చేసుకోకుండా మార్కెట్ పైకెళ్ళిందంటే సో, అదొక ఫేక్ అవుట్ అని అర్థం. లేకుంటే మ్యానిప్యులేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ మార్కెట్స్ 10 ఔట్ ఆఫ్ ఒక్క నిమిషం. ఆహ్, యాహ్! మార్కెట్ 10/9 టైమ్స్ ఖచ్చితంగా ఆర్డర్ బ్లాక్‌ని అయితే చేస్తదనమాట. సో, ఆర్డర్ బ్లాక్ మిటిగేషన్ అయితే చేస్తది. సో, 10/9 టైమ్స్ ఆర్డర్ బ్లాక్ మిటిగేషన్ చేస్తుంటే మోస్ట్ ఆఫ్ ద రివర్సల్ ఇక్కడి నుంచే జరుగుతదనమాట. ఏదైతే ఉందో ఆర్డర్ బ్లాక్ నుంచే జరుగుతది. సో, ఆర్డర్ బ్లాక్‌ని మనం ఖచ్చితంగా తక్కువ అంచనా వేయడానికైతే లేదు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మార్కెట్‌లో ఆర్డర్ బ్లాక్ అనేది మనకి
15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో, 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో లేకపోతే 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఏదైనా సరే ఆర్డర్ బ్లాక్ అనేది ఇంపార్టెంటే. బట్ నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్ 5 మినిట్స్ ఆర్డర్ బ్లాకే చేస్తా. 5 మినిట్స్ ఆర్డర్ బ్లాక్ నాకు చాలా అలవాటైతే వచ్చింది గైస్ చెప్పాలంటే కూడా. సో 15 మినిట్స్‌లో పోస్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ స్నైపర్ ఎంట్రీ తీసుకోవాలంటే 5 మినిట్స్ ఆర్డర్ బ్లాక్ యూజ్ చేయండి. మీకు కొంచెం యూజ్‌ఫుల్‌గా అయితే ఉంటది. సో ఆర్డర్ ఫ్లో అనేది ఇంటర్నల్ స్ట్రక్చర్‌ని పుల్ బ్యాక్ ఇవ్వడమే ఆర్డర్ ఫ్లో అని కూడా తెలుసు మనకి. సో ఇప్పుడు నేను పుల్ బ్యాక్ మార్కెట్ అనేది బులిష్ డైరెక్షన్‌లో ఉంది. సో వన్స్ బేరిష్ డైరెక్షన్‌లోకి వచ్చిన తర్వాత మార్కెట్ అట్ ఎగ్జాక్ట్‌లీ ఒక పాయింట్ ఆఫ్ సిట్యుయేషన్‌లో మళ్ళీ పుల్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. అది ఎలానో మీకు చూపిస్తాను కావాలంటే చూడొచ్చు. వన్స్ మార్కెట్ పుల్ బ్యాక్ అయింది. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఇక్కడ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఫార్మ్ చేసింది. సో బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఇది ఇక్కడ నుంచి మార్కెట్ అయితే పుల్ బ్యాక్ అవుతుందన్నమాట. సో ఇంటర్నల్‌గా లేకుంటే 5 మినిట్స్ స్కాల్పింగ్ ట్రేడ్ చేసేవాళ్ళు గానీ, ఎవరైనా సరే ఉన్నారంటే ఇక్కడ నుంచి వాళ్ళు హైయర్ హైని అయితే క్యాచ్ చేసుకోవచ్చు. వీక్ హైస్ అని కూడా అంటారు. సో వీక్ హైస్ కూడా చెక్ చేసుకోవచ్చు. కావాలంటే మార్కెట్ పుల్ బ్యాక్ అవుతుందో లేదో అనే దాని గురించి మీకు కూడా ఒక ఐడియా అయితే వస్తదన్నమాట. సో మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటది. సో ఇలా అన్నమాట. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే మార్కెట్‌లో బేరిష్ స్ట్రక్చర్‌లోనే కాదు. బేరిష్ స్ట్రక్చర్‌లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌ని అయితే యూజ్ చేయండి. బట్ ఎగ్జాక్ట్‌గా మార్కెట్ ఎలా మూవ్ అవుతుందంటే మీకు క్లియర్‌గా చూసుకుంటే ఇక్కడ ఇండ్యూస్‌మెంట్ ఫస్ట్ మీకు మార్కెట్ ఫేసెస్ కూడా చెప్పాను. 3 టైమ్స్ చెప్పాను. 3 ఫేసెస్ ఉంటాయి మార్కెట్స్‌లోని. సో ఇంకొకసారి చెప్తాను అది కావాలంటే. ఇప్పుడు చూసుకోండి ఇండ్యూస్‌మెంట్ ఇది. సో ఇంజినీర్ లిక్విడిటీ ఇది. స్మార్ట్ మనీ ట్రాప్ అని కూడా పిలుస్తారు దాన్ని. బట్ ఇక్కడ మేజర్‌గా అన్‌మిటిగేటెడ్ ఆర్డర్ బ్లాక్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ సో అన్‌మిటిగేటెడ్ ఆర్డర్ బ్లాక్ నుంచి మార్కెట్ అయితే అయిపోయిందనమాట. సో ఇది ఇక్కడ ఉన్న సీక్రెట్. మామూలుగా అంటే బ్యాంక్స్ ఇలానే చేస్తాయి. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఆర్డర్ ఫ్లో అనేది ఇంటర్నల్ స్ట్రక్చర్‌ని ఎప్పుడు చూడకండి. ఆర్డర్ ఫ్లో అనేది ఓన్లీ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ మీద మాత్రమే చూడండి. ఇదొక సీక్రెట్ అనమాట. అండ్ అలాగే మార్కెట్ ఎప్పుడైతే ఈ లోన్ బ్రేక్ చేస్తదో మార్కెట్‌లో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయినట్టు అర్థం. సో ఇలా మనం ఇక్కడ కూడా ట్రేడ్స్ అయితే చేయొచ్చు. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనం చూడాల్సింది కాంట్రాక్షన్ అలాగే ఎక్స్‌పాన్షన్ అనమాట. సో డ్రాయింగ్స్‌ని రిమూవ్ చేస్తాను. ఇంకొకసారి క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అదేంటో. సో రిమూవ్ డ్రాయింగ్స్. యాహ్! మార్కెట్స్‌లో కాంట్రాక్షన్, ఎక్స్‌పాన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మార్కెట్‌లో బుల్లిష్ మార్కెట్‌లో కాంట్రాక్షన్ ఎలా ఉంటదో, సో అలాగే బేరిష్ మార్కెట్‌లో ఎలా ఉంటదో మనం చూద్దాం. సో యాక్చువల్‌గా మీరు బుల్లిష్ మార్కెట్‌లో కాంట్రాక్షన్ అనేది ఎలా ఉంటదంటే, ఒక పర్టిక్యులర్ స్వింగ్ పాయింట్స్ వచ్చినప్పుడు బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయితే ఫార్మ్ అవుతుంది మార్కెట్. సో ఈ ఫేజ్‌నే బుల్లిష్ మార్కెట్‌లో చెప్తాను. ఈ ఫేజ్‌నే మీకు కాంట్రాక్షన్ అని పిలుస్తారు. మళ్ళీ ఈ ఫేజ్ ఏదైతే ఒక పుల్ బ్యాక్ ఇచ్చిన తర్వాత ఈ ఫేజ్‌నే ఎక్స్‌పాన్షన్ అని కూడా పిలుస్తారనమాట. సో మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది. సో మార్కెట్ ఇలా పోతుంది కాబట్టి దీన్నే ఆర్డర్ ఫ్లో అని కూడా పిలుస్తారనమాట. సో అది నేను చెప్పదలుచుకుంది. అండ్ అలాగే బేరిష్ స్ట్రక్చర్‌లో కూడా మనం ఒకసారి చెక్ చేద్దామా? యాహ్! బేరిష్, బేరిష్ రైట్. యాహ్! ఇక్కడ కొంచెం పర్టిక్యులర్ సిట్యుయేషన్ మార్కెట్ అయితే బేరిష్‌లో అయితే ఉందన్నమాట. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్స్‌లోకెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేయాల్సిన ఒకే ఒక్క పని అదేంటంటే మార్కెట్‌లో మార్కెట్ స్ట్రక్చర్‌ని ఫార్మ్ చేసుకోవాలి. సో ఆర్డర్ ఫ్లో ఈజ్ బేరిష్ నౌ. సో బేరిష్‌గా మార్కెట్ అయితే వెళ్తూ ఉంది. సో మార్కెట్‌లో బేరిష్ ఉన్నప్పుడు ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ దగ్గర మార్కెట్ అనేది పుల్ బ్యాక్ అయ్యే అవకాశం చాలా ఉంది. సో ఒకసారి మనం ఇక్కడికెళ్ళి చూద్దామా? యాహ్! నేను జస్ట్ అందాజుగా పెట్టేసాను. అదేం చెక్ చేయలేదన్నమాట నేనైతే. సో ఇప్పుడు చూద్దాం. సో మార్కెట్ మనం ఎక్స్‌టర్నల్ స్వింగ్ పాయింట్స్ వచ్చేసి ఆహ్, బేరిష్‌గా అయితే ఉంది. బేరిష్. కావాలంటే కలర్ మార్చి చూపిస్తాను. సో సారీ ఏమనుకోద్దండి. నేను అంతగా గమనించట్లేదు అది. సో ఇక్కడ అన్నమాట బేరిష్‌గా అయితే ఉంది. సో వన్స్ బేరిష్ అయిన తర్వాత మార్కెట్ ఒక పుల్ బ్యాక్ ఇచ్చిందన్నమాట. సో ఒక పుల్ బ్యాక్ ఇచ్చింది. నెక్స్ట్ ఒక ఆర్డర్ మార్కెట్ కంటిన్యూ అవుతుందని మనకెలా తెలుస్తుందంటే ఇక్కడొచ్చేసి పర్టిక్యులర్‌గా లిక్విడిటీని టార్గెట్ చేయాలి. ఇక్కడ చూడండి ఒక లిక్విడిటీ అయితే ఉంది. సో ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ కూడా ఉంది. మనం చూసుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక మార్కెట్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇక్కడ రివర్స్ అయ్యే అవకాశం చాలా ఉంది. సో అవుతుందో అవ్వకపోయినా పర్లేదు. నెక్స్ట్ టైమ్ మీరు ఒకవేళ అవ్వకపోతే ఆ ట్రేడ్‌ని వదిలేసేయండి. నెక్స్ట్ టైమ్ నుంచి ఇంకా క్లియర్‌గా అయితే చెక్ చేసుకోవచ్చు. సో నేను అనుకుంటున్నా మార్కెట్ ఇక్కడ పుల్ బ్యాక్ అయ్యే అవకాశం ఉందని. సో అవ్వకపోయినా పర్లేదు పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో. బట్ చూద్దాం ఒకసారి. సో వీక్ హైనే టార్గెట్ చేయండి ఎప్పుడైనా గాని. వీక్ హైని టార్గెట్ చేయండి. యాక్చువల్‌గా మనకి ఎంట్రీ అయితే ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వట్లేదంటే, మనం ఇందాక చూసుకోలేదు ఇక్కడ కూడా ఒక ఆర్డర్ బ్లాక్ అయితే ఉంది. సో ఇక్కడ చూడండి ఆర్డర్ మిటిగేట్ అయింది ఇక్కడ. సో ఆర్డర్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిపోయింది.
బట్ ఓన్లీ మీది హై పీవై అంతే. సో, ఇదైతే మీకు యాక్చువల్‌గా ఇది హై ప్రాబబిలిటీ. ఇది 50, 50 ఛాన్సెస్ మామూలుగా అయితే. మార్కెట్ హ్యాస్ టు గెట్ ఇంటూ దిస్ యాక్చువల్‌గా. బట్ 50, 50 ఛాన్సెస్ ఇంజినీరింగ్ లిక్విడిటీ నుంచే మార్కెట్ అయితే రివర్స్ అయింది. సో, అదేం పెద్దగా పట్టించుకోకండి. బట్ ఎగ్జాక్ట్ ప్రాసెస్ మాత్రం ఇంతే. ఇంతకు మించి ఏముండదింకా. సో, మనకి బేరిష్ మార్కెట్ స్ట్రక్చర్‌లో అయితే యాక్చువల్‌గా మనకైతే మార్కెట్‌లో ఇప్పుడు ప్రెజెంట్‌గా కాంట్రాక్షన్ ఫేస్ అలా ఎక్స్‌పాన్షన్ ఫేస్ చెప్పాను కదా! సో, మార్కెట్ బుల్లిష్ మార్కెట్ బేరిష్ మార్కెట్‌లో అయితే కాంట్రాక్షన్ ఫేస్, ఎక్స్‌పాన్షన్ ఫేస్. దో ఫ్రాక్షనల్ ఫేస్ కూడా అంటారు. బట్ నేను ఎక్స్‌పాన్షన్ అని పిలుస్తున్నా అంతే. సో, ఇదనమాట ఆర్డర్ ఫ్లో. సో, ఆర్డర్ ఫ్లో అయితే ఇప్పుడు బేరిష్‌గానే ఉంది. మార్కెట్ కంటిన్యూ పుషింగ్ డౌన్ సైడ్ అనమాట. ఒకవేళ పుష్ చేయకపోయినా మార్కెట్ గైస్ పుష్ చేసింది ఇక్కడ చూడండి కావాలంటే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఫార్మ్ చేసింది. సో, ఇలా మనకి మార్కెట్ నుంచే ఆర్డర్ ఫ్లోని మనం క్లియర్‌గా ఇలా అయితే చేయొచ్చనమాట. సో, ఇది ఇక్కడున్న లాజిక్. అండ్ అలాగే ఇంకొక వాలిడ్ పాయింట్ చెప్తాను. అదేంటంటే మార్కెట్స్‌లో మీరు ఎప్పుడైనా సరే ఆర్డర్ ఫ్లోని బేరిష్‌గా సారీ ఆర్డర్ ఫ్లోని మీరు ఎక్స్‌టర్నల్ స్వింగ్ పాయింట్స్ నుంచి అయితే చూడండి. ఇంటర్నల్ స్వింగ్ పాయింట్స్‌గా చూడొద్దండి. ఒక పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత లైక్ ఇలా వచ్చింది కదా! ఈ పుల్ బ్యాక్‌ని మీరు స్కాల్పింగ్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, స్కాల్ప్ చేయొచ్చు. కావాలంటే ఎక్స్‌టర్నల్‌గా బేరిష్‌గా ఉన్న ఇంటర్నల్‌గా బుల్లిష్‌గా ఉంది కాబట్టి ఆ టైం పర్టిక్యులర్ సిట్యుయేషన్‌కి మీరు ఖచ్చితంగా స్కాల్పింగ్ అయితే చేసుకోవచ్చనమాట. సో, గైస్ ఇది అనమాట ఈ వీక్ వీడియో. సో, నెక్స్ట్ వీక్‌తో మళ్ళీ కలుద్దాం. ఎవరికైనా సరే టెలిగ్రామ్ సిగ్నల్స్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే జాయిన్ అయిపోవచ్చు. సో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంటిల్ దెన్ బాయ్.